ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్‌కి, ఆడియన్స్‌కి నా యొక్క రిక్వెస్ట్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అంటే రిస్క్ ప్రొఫైలింగ్ అండ్ మీరు మీ యొక్క అసెట్ అలోకేషన్ సరిగ్గా తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఎవరో చెప్పారని చెప్పి ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ తీసుకోవద్దు. మీరు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ లేదా సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ యొక్క సలహా సూచనల మేరకు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. లేదా మీరు ఓన్‌గా స్టడీ చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేయండి అని చెప్పి నేను పదే పదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అందరిలాగా ఫ్రీగా టిప్స్ ఇవ్వడము లేదా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము మన ఉద్దేశం కాదు. మనం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండ్‌గా వెల్త్ క్రియేషన్ జెన్యూన్‌గా ఎలా క్రియేట్ చేయాలో చెప్పి మనం చెప్తా ఉంటాం కాబట్టి మీరు ఈ గైడ్‌లైన్స్‌ని అండ్ సూచనల్ని పాటిస్తారని ఆశిస్తా ఉన్నాను. హాయ్ ఆల్, అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈ సంవత్ 2082 సందర్భంగా కొత్త ఇన్వెస్టర్స్ కానీ లేదా ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వ్యక్తులు వాళ్ళ యొక్క కొత్త సంవత్సరము లేదా కొత్త దివాళీ సంవత్సరం అంటాం. సో ఈ ఇయర్లో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎల్లగా చేస్తే బెటర్ రిటర్న్ తీసుకోవచ్చు. అండ్ గతంలో జరిగిన ట్రెండ్స్ ఆ రిటర్న్స్ గురించి కూడా మనం ఒకసారి అంచనా లేదంటే డిస్కషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటి బేస్డ్గా మనం ఫ్యూచర్లో మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన పాయింట్లు. ఒకటి, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఎప్పుడు కూడా రిస్క్ ప్రొఫైల్ అంటే మీ యొక్క ఆదాయము, ఖర్చులు, గోల్స్ వీటి బేస్డ్గా తీసుకోవాలి. ఒకే ఫార్ములా, ఒకే అడ్వైజ్ అందరికీ సూటబుల్ కాదు. అది నేను రిపీటెడ్గా అందరికీ చెప్తా ఉంటాను. సో ఎవరో ఒకటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశారు, ఎవరో ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చారు అంటే అది మీకు సూటబులా కాదా, ఏ రేషియోలో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి దాన్ని కూడా మీరు చెక్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సమావత్ అంటే ఏంటో చాలా మందికి తెలియకపోవచ్చు. దాని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. ఇది మనకు ఇండియన్ క్యాలెండర్ అంటే విక్రమాదిత్య క్యాలెండర్కి అనుగుణంగా ఉన్న ఒక సంవత్సరం. ఇది యాక్చువల్గా మనకి ఉగాది సందర్భం నుంచే స్టార్ట్ అవుతుంది. 2082 సమావత్ అంటే ఇది మనకి మార్చ్ 30 నుంచే స్టార్ట్ అయిన ఒక సంవత్సరం అన్నమాట. అయితే జనరల్గా స్టాక్ మార్కెట్, స్టాక్ బ్రోకింగ్లో దివాళీ నుంచే దీన్ని గుర్తిస్తారు. ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్స్కి కానీ, కొత్తగా ముహూర్త ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కానీ ఒక సెంటిమెంట్గా ఇయర్ని కానీ లేదంటే ఈ సమయాన్ని గుర్తిస్తారన్నమాట. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్, దివాళీ అనగా మన భారత సమాజంలో దీపపు వెలుగుల్లో మన యొక్క ఇల్లు కానీ లేదంటే జీవితాలు వెలగాలి అండ్ మనం అందరం హ్యాపీగా ఉండాలని అనుకోవడానికి మన ఫ్యామిలీతో పాటు ఒక అద్భుతమైన సమయాన్ని గడపాలని అండ్ మన ఫ్యామిలీ భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేయాలి అండ్ ఆస్తులు లేదంటే ఐశ్వర్యం పొందాలని మన యొక్క ఇంటెన్షన్ అయితే ఉంటుంది. కానీ పండగ సందర్భంలో మనం ఎంటర్టైన్మెంట్కి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తామో, టైం స్పెండ్ చేస్తామో, ఫైనాన్షియల్ ప్లానింగ్కి, అసెట్ అలోకేషన్ కానీ వెల్త్ క్రియేషన్కి అంత టైం మనం స్పెండ్ చేయం. మనం ఇన్కమ్ ఒకటి వస్తుంది లేదా ఏదో రూపంలో మనకి ఆస్తులు వస్తున్నాయి, అది సరిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే, అసెట్ అలోకేషన్ చేయకపోతే తర్వాత తరంలో వ్యక్తులకు కానీ లేదా మీ తరంలో కానీ అసెట్ వెల్త్ క్రియేషన్ అనేది సరిగ్గా జరగదు. సో ప్రతి టైం పీరియడ్, అది న్యూ ఇయర్ అయినా, ఉగాది అయినా లేదా దీపావళి అయినా కూడా ఇదొక మీకు ఒక బెంచ్ మార్క్. మీ యొక్క పెర్ఫార్మెన్స్, మీ యొక్క అసెట్స్ యొక్క రిటర్న్స్ పెర్ఫార్మెన్స్, మీరు ఎలా ఫినాన్షియల్ డెసిషన్ తీసుకుంటున్నారు అన్నది ఒకసారి రివ్యూ చేసుకోవడానికి కూడా వీలుపడే సమయం అనమాట. సో ప్రతి ఒక్క వెల్త్ క్రియేషన్ ఎంతూజియాస్ట్కి, ప్రతి ఒక్క రెస్పాన్సిబుల్ పర్సన్కి నేను రిక్వెస్ట్ చేసేది లేదా సలహా ఇచ్చేది అంటే ఎప్పటికప్పటికి మన యొక్క పోర్ట్ఫోలియోస్ని, అసెట్స్ని, ఇన్వెస్ట్మెంట్ని రివ్యూ చూస్తూ ఉండండి. ఎందుకంటే ఈ రోజున్న సొసైటీ లేదంటే వరల్డ్లో మీకు డైనమిక్స్ చాలా వేగంగా మారిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు రియల్ ఎస్టేట్, తర్వాత స్టాక్ మార్కెట్, తర్వాత కమోడిటీ, ఇలా 1-2 years టైంలోనే సైకిల్స్ చాలా వేగంగా మారిపోతూ ఉన్నాయి. సరైన వేలో సరిగ్గా ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే రిటర్న్స్ అనేది రాకుండా పోతూ ఉంటుంది. వెల్త్ క్రియేషన్లో మనం వెనకబడిపోతాం. సో వెల్త్ క్రియేషన్లో మీరు మంచి ఇంట్రెస్ట్ అండ్ పాజిటివ్ వెల్త్ క్రియేషన్, ఇక్కడ వెల్త్ క్రియేషన్ అంటే నెగిటివ్ వెల్త్ క్రియేషన్ ఉంది, పాజిటివ్ వెల్త్ క్రియేషన్ అంటూ ఉంది. కరప్షన్ చేస్తూ, ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ ఇలాంటి వాటిలో ఎర్న్ చేసేదంతా నెగిటివ్ వెల్త్ క్రియేషన్కి వస్తుంది. హానెస్ట్ గా ఉంటూ సరైన ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మీ యొక్క వెల్త్ ని జనరేట్ చేసుకోవడం అనేది పాజిటివ్ వెల్త్ క్రియేషన్ అనమాట. పాజిటివ్ వెల్త్ క్రియేషన్ ఎప్పుడు కూడా మీకు సంతృప్తిని ఇస్తుంది, శాంతిని ఇస్తుంది. నెగిటివ్ వేలో వెళ్ళే వాళ్ళు షార్ట్ టర్మ్ లో గెయిన్ అవ్వచ్చేమో కానీ అది
ఎప్పటికైనా వాళ్ళకి నెగిటివ్గానే ఉంటుంది. సో ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో ఈ దీపావళి సందర్భంగా మీ అందరికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీ యొక్క పోర్ట్ఫోలియోస్ని, అసెట్స్ని ఒకసారి రివ్యూ చేసుకోండి. అండ్ కొత్త సంవత్సరం అంటే ఈ దీపావళి సమావత్ 2082 సందర్భంగా మీ యొక్క అసెట్ అలోకేషన్స్ కొంతవరకు నెక్స్ట్ రాబోతున్న ట్రెండ్స్కి అనుగుణంగా మీ యొక్క అసెట్స్ని రొటేషన్ చేసుకోండి, లేదంటే అసెట్ అలోకేషన్ అనేది చేయండి. అది నేను మీకు మరీ చెప్తా ఉన్నాను. ఈ వీడియోస్లో నేను చెప్పబోయే కొన్ని కీ ఇంపార్టెంట్ థింగ్స్. ముందుగా మనం మాట్లాడవలసింది దివాళీ 2024 నుంచి దివాళీ 2025 మధ్యలో డిఫరెంట్ మేజర్ అసెట్ క్లాసెస్ అయిన నిఫ్టీ గోల్డ్ యొక్క పెర్ఫార్మెన్స్, నిఫ్టీ అండ్ కమోడిటీస్ యొక్క పెర్ఫార్మెన్స్, గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఎలా ఇండియాని ఇంపాక్ట్ చేసబోతా ఉన్నాయి, రానున్న రోజుల్లో ఇండియన్ మార్కెట్లో ఏ సెక్టర్స్ బాగుంటాయి, అండ్ నిఫ్టీ ప్రెడిక్షన్స్ కొన్ని పాసిబుల్ గా బెటర్ పెర్ఫార్మెన్స్ చేయగలిగే స్టాక్స్, తర్వాత కొన్ని కీ పాయింట్స్ అసెట్ అలోకేషన్ గురించి చెప్పబోతా ఉన్నాం. అయితే ఇక్కడ మనం ముందుగా చూడవలసింది మార్కెట్ పెర్ఫార్మెన్స్లో దివాళీ 2024 నుండి దివాళీ 2025 మధ్యలో నిఫ్టీ 5.8% ట్రేడ్ అయింది. అంటే మనకి లాస్ట్ ఇయర్ నవంబర్ తర్వాత గ్లోబల్ మార్కెట్లో పెను మార్పులు జరిగాయి. అది మీ అందరికీ తెలుసు. యూఎస్ ఎలక్షన్స్, ఆ రిజల్ట్స్, మార్కెట్లో కొంతవరకు కరెక్షన్ రావడం ఇవన్నీ జరిగాయి. సో వాటి కారణంగా మీకు నిఫ్టీలో కేవలం 5.8% ఈల్డ్ లేదా రిటర్న్ అయితే వచ్చింది. అదే సందర్భంలో గోల్డ్ 62%, సిల్వర్ 72% వరకు రిటర్న్స్ ఇచ్చాయి. ఇవి కొన్ని మార్కెట్ ప్రైసెస్ డిఫరెన్స్ ఉండొచ్చు. సిల్వర్ 80% కూడా రిటర్న్ అయితే కొన్ని ప్రోడక్ట్ పరంగా చూపిస్తూ ఉంది. సో ఈ సీజన్లో గోల్డ్, సిల్వర్ బెటర్ రిటర్న్స్ ఇచ్చాయి. సిల్వర్ అనేది హైయెస్ట్ రిటర్న్ అయితే ఇచ్చింది. అయితే ఇక్కడ నేను కొన్ని కీ పాయింట్స్ గురించి మీతో డిస్కస్ చేయాలి. ఈ రిటర్న్స్ ఇవన్నీ పక్కన పెడితే చాలామంది ఇన్వెస్టర్స్లో 3 ప్రధానమైన తప్పులు రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. ఒకటి, ఇన్వెస్ట్మెంట్ బయాస్డ్. అంటే వాళ్ళకి ఏదో ఒక ప్రోడక్ట్ మీద ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్కే ఎక్కువగా రెస్పెక్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. 2, ఈవెంట్ బయాస్డ్ మెంటాలిటీ. రీసెంట్గా జరుగుతున్న ట్రెండ్స్ అనుగుణంగానే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. 3, పాస్ట్ పెర్ఫార్మెన్స్. అంటే పాస్ట్లో వచ్చిన పెర్ఫార్మెన్స్ బెంచ్ మార్క్గా తీసుకుని ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ 3 కూడా పెద్ద తప్పు. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్లో ఎప్పుడు కూడా బయాస్డ్ అండ్ ఎమోషన్స్ ఉండకూడదని చెప్పి నేను రిపీటెడ్గా చెప్తా ఉంటాను. పాస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు కూడా ఫ్యూచర్ని గ్యారంటీగా అదే రిటర్న్ వస్తుందని చెప్పి చెప్పదు. దాన్ని మనం పదే చెప్తా వచ్చాము. అండ్ కొంతమందికి రీసెంట్ ట్రెండ్స్లో ఉన్న పాయింట్సే వాళ్ళకి ఇంపార్టెన్స్. అంటే వాళ్ళు ఈరోజు మార్కెట్లో ఏం జరుగుతుందో దాని బేస్డ్గానే జడ్జిమెంట్ తీసుకుంటారు. అది కూడా ఒక తప్పు. అండ్ 3వ అతిపెద్ద తప్పు మనం మాట్లాడుకోవాల్సింది అసెట్ క్లాస్ బయాస్డ్ అనమాట. చాలామంది రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేటే మంచిది, ఇంకా ఏది కూడా కరెక్ట్ కాదనుకుంటారు. స్టాక్ మార్కెట్లో ఒకవేళ వస్తే వాళ్ళు స్టాక్ మార్కెటే మంచిది, మిగతావన్నీ వేస్ట్ అనుకుంటారు. కమోడిటీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కమోడిటీ ఒకటే మంచిది, మిగతాది కరెక్ట్ కాదనుకుంటారు. ఈ 3 కూడా ఎప్పుడు కూడా ఒక ఇన్వెస్టర్స్కి వెల్త్ క్రియేషన్ చేయకుండా ఆపుతాయి అన్నమాట. బయాస్డ్ వ్యూస్, ఒపీనియన్స్ పక్కన పెట్టి నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఏది రిటర్న్ వస్తుందో దాన్ని అంచనా వేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప పాస్ట్ పెర్ఫార్మెన్స్ అంటూ దాన్నే మనం బెంచ్ మార్క్గా తీసుకోకూడదు. లాస్ట్ ఇయర్ మీకు నిఫ్టీ పెర్ఫార్మెన్స్ బాగాలేదు, కానీ అంతకు 2 సంవత్సరాల ముందు నిఫ్టీ బాగా రిటర్న్ ఇచ్చింది. కొన్నిసార్లు రియల్ ఎస్టేట్ మంచిగా రిటర్న్ ఇచ్చింది. సో ట్రెండ్కి అనుగుణంగా మీ యొక్క అసెట్స్ని అలోకేషన్ చేసుకుంటూ వెల్త్ క్రియేషన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ కూడా నేను ఇవ్వదలుచుకున్నాను. గోల్డ్, సిల్వర్ ర్యాలీస్ ఇప్పుడు మార్కెట్లో వస్తే చాలామంది యూట్యూబర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, చాలా మీడియా ఛానల్స్ కానీ వాటి గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఒక 6-7 నెలల ముందు మార్చ్, ఏప్రిల్ సందర్భంలో ఎవరు కూడా అంత పర్టికులర్గా దాని గురించి ఎంఫసిస్ లేదా రికమెండేషన్ చేయలేదు. మార్చ్ ఉగాది ఆ సందర్భంలో మనం సిల్వర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి గోల్డ్ కూడా కొనమని కూడా అప్పుడే రికమెండేషన్ చేశాం. చాలామంది యూట్యూబర్స్ లేదంటే సోషల్ మీడియా గురూస్ మేము 2020 దివాళీలో గోల్డ్, సిల్వర్ చెప్పామని చెప్తా ఉన్నారు. కానీ నేను చెప్తా ఉన్నాను, 2024 దివాళీ సందర్భంలో నేను గోల్డ్, సిల్వర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్తాను, ఎందుకంటే ముహూర్త ట్రేడింగ్ ఉంటుంది కాబట్టి, ఇదే ప్రెషియస్ మెటల్స్ కాబట్టి కొనుక్కోమని చెప్తాను. కానీ నేను యాక్చువల్గా రికమెండేషన్ చేసింది ఉగాది 2025లో రికమెండేషన్ చేశాను. మీరు ఒకవేళ గోల్డ్, సిల్వర్ చార్ట్స్ చూస్తే యాక్చువల్ ర్యాలీ మీకు ఉగాది 2025లో మాత్రమే స్టార్ట్ అయింది. సో మనము ప్రతి పాయింట్లో డిస్కస్ చేయవలసిన అవసరం లేదు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ
మూమెంట్లో మీకు మార్కెట్లో ట్రెండ్ ట్రిగర్ అవుతా ఉందో, ఏ మూమెంట్లో మీకు మార్కెట్లో ప్రైసెస్ అనేది ట్రెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందో ఆ మూమెంట్లోనే మీకు రికమెండేషన్ చేస్తా ఉన్నాను. ఇది మీరు చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వవలసిన పాయింట్. చాలామంది ఇప్పుడు దివాళీలో కొన్నాం కానీ అక్కడి నుంచి 4-5 నెలలు కూడా మీకు మార్కెట్లో డౌన్ ట్రెండ్ కానీ కొంత ప్రెషర్ కానీ కనిపించింది. ఇతర కారణాలు చాలానే ఉన్నాయి. చాలామంది మాకు సడన్గా రికమెండేషన్ అడుగుతూ ఉంటారు, లేదా దాని గురించి మాట్లాడమని ప్రెషర్ చేస్తూ ఉంటారు. ఒక పాయింట్లో మనం మాట్లాడాలంటే, ఒక రికమెండేషన్ మనం ఇవ్వాలంటే, లేదా అనాలిసిస్ ఇవ్వాలంటే చాలా ఫ్యాక్టర్స్ని అనలైజ్ చేయాలి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, దివాళీ 2025లో కమోడిటీకి నేను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, కానీ ఉగాది 2025లో ఇంపార్టెన్స్ ఇవ్వమని మన ఇన్వెస్టర్స్ చెప్పడం జరిగింది. సో ఇది అసెట్ అలోకేషను లేదా రియల్ టైమ్ అనాలిసిస్లో ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతూ ఉంటుంది. మరోవైపు 2025 ఉగాది సందర్భంలో రికమెండేషన్ ఇచ్చిన తర్వాత కూడా చాలామంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఈరోజు మార్కెట్లో ప్రైసెస్ చాలా హైకి వెళ్ళిన తర్వాత క్యూలో నిలబడి కొంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. కొంతమంది ఇన్వెస్టర్స్ ఈవెన్ అప్పు తెచ్చి కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇది ఇన్వెస్టర్స్ చేసే రిపీటెడ్ మిస్టేక్ అని కూడా మీకు చెప్తా ఉంటాను. ఇక్కడ గోల్డ్ సిల్వర్ సంబంధించి కొన్ని ప్రధానమైన వీడియోస్ మళ్ళీ మీ ముందుకు నేను వేరే వీడియోలో షేర్ చేయబోతా ఉన్నాను. ఈ వీడియోలో నేను కొంత బ్రీఫ్గానే మీకు చెప్తా ఉన్నాను. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బయాస్డ్ వ్యూస్, మార్కెట్ మానియా బేస్డ్గా కాకుండా నెక్స్ట్ 1-2 years ఎలా ఉండబోతుంది దాన్ని అంచనా వేయగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు, లేదా సరైన అనాలిసిస్ అడ్వైజ్ తీసుకున్నప్పుడు మీ యొక్క డెసిషన్ తీసుకోండి అని చెప్పి మీ అందరికీ మరొకసారి గుర్తిస్తా ఉన్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ గ్లోబల్ అండ్ యూఎస్ఏ మార్కెట్ సంబంధించి మనం మాట్లాడవలసిన అవసరం చాలానే ఉంది. చాలామంది దివాళీ స్టాక్స్ అని చెప్పేసో లేదా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి ఒక ఆర్టికల్ లేదా న్యూస్ని మీకు సర్క్యులేట్ చేస్తూ ఉండొచ్చు, లేదా మార్కెట్లో మీరు చూస్తూ ఉండొచ్చు. కానీ ఎప్పుడు కూడా ఒక రికమెండేషన్స్ వస్తుంది, లేదంటే ఒక టిప్ వస్తుంది, లేదా వాటి మీద మన ఇంట్రెస్ట్ చూపించే బదులు యాక్చువల్గా గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉండే, ఇండియన్ మార్కెట్స్ ఎలా ఉంది, ఇవన్నీ అంచనా వేసిన తర్వాత ఈ స్టాక్స్ గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్, నేషనల్ మార్కెట్స్ మీకు నేషనల్ న్యూస్, ఫైనాన్షియల్ స్టేటస్ అనేది కరెక్ట్గా లేకపోతే ఆ స్టాక్ అనేది మంచి స్టాక్ అయినా కూడా ప్రెషర్ క్రియేట్ అయ్యి డౌన్ ట్రెండ్లో ఉంటుంది. లైక్ నిఫ్టీ అనేది లాస్ట్ 1 yearలో మీకు ఇచ్చిన రిటర్న్ తక్కువ. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కేవలము స్టాక్ ప్రైస్, స్టాక్ కంపెనీ గురించి కాకుండా ఆ కంట్రీ యొక్క ట్యాక్సెస్, ఆ కంట్రీ యొక్క ఎకనామిక్ స్టెబిలిటీ, కొత్తగా తీసుకురాబోతున్న పాలసీస్, రిఫార్మ్స్, లేదంటే గవర్నమెంట్ యొక్క ప్లాన్స్, ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత మనం స్టాక్ దగ్గరికి వెళ్ళాలి. కానీ చాలా మంది దివాళీ స్టాక్ అని చెప్తే దివాళీ స్టాక్స్ కొనేస్తూ ఉంటారు. అది చాలా వరకు రాంగ్. కంట్రీ యొక్క పరిస్థితి బాగోలేనప్పుడు మీరు ఆ స్టాక్ కొన్నా, ఆ కంపెనీ మంచిదైనా కూడా అది డౌన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మనం గ్లోబల్ ఎకనామిక్స్ లేదా మ్యాక్రో ఎకనామిక్స్ ఎలా ఉన్నాయి, యుఎస్ఏ ఎకానమీ యొక్క కండిషన్ ఎలా ఉంది, ఇది ఇండియా మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇండియన్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి మనం అర్థం చేసుకుని ఆ తర్వాత మనం స్టాక్స్లోకి వెళ్దాం. సో రీసెంట్ టైమ్స్లో ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన క్రియేట్ చేసిన ఒక టర్బులెన్స్, లేదంటే అన్సర్టెన్ డెసిషన్స్ కానీ, మార్కెట్లో ఉన్న అన్సర్టెనిటీ కానీ, ఇవన్నీ మీ అందరికీ ఇదివరకే తెలిసి ఉండొచ్చు. ఈ సంవత్సరము యుఎస్ఏ ఫెడ్ వాళ్ళ యొక్క రేట్లు తగ్గిస్తూ వస్తున్నారు, కానీ ఇంకా తగ్గించే అవకాశాలు ఫ్యూచర్లో ఉన్నాయి. మరోవైపు అత్యంత ప్రమాదకరమైన డెసిషన్ తీసుకోవడం వల్ల ట్రంప్ గ్లోబల్లో ఒక రకమైన ప్యానిక్ క్రియేట్ చేశారు. ఆయన ఎప్పటికప్పుడు తను టారిఫ్స్ పట్ల తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, ఇస్తున్న స్టేట్మెంట్స్ కానీ మార్కెట్లో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేసి ఎప్పుడూ లేని విధానంగా కమోడిటీ ప్రైసెస్ పెరగడము అండ్ ఇతర చాలా ఇష్యూస్ కూడా జరుగుతూ వచ్చాయి. సో ఇవి ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాయి కూడా మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేసే ముందు, ఈరోజు ప్రస్తుత టైంలో యుఎస్ఏ యొక్క డాలర్ యొక్క పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. మరీ ముఖ్యంగా డీడాలరైజేషన్ అంటూ ప్రపంచం మొత్తం జరుగుతూ ఉంది. అంటే ప్రపంచ దేశాలు డాలర్ని రిజెక్ట్ చేస్తూ కొత్త అసెట్ క్లాసెస్లోకి, కొత్త కరెన్సీలోకి వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చాలా స్ట్రాంగ్గా చేస్తూ ఉంది. ఇది గ్లోబల్గా చాలా వరకు కంట్రీస్ యొక్క ఎకానమీస్ని, ప్రైసెస్ని ఇంపాక్ట్ చేస్తుంది. మరోవైపు 2025 అంటే హిస్టరీలో ఇయర్ ఆఫ్ ద వార్స్ అని అయిపోయింది. ఈ సంవత్సరము మనం అన్ని రకాల వార్స్ని ఫేస్ చేస్తాం, ఈవెన్ ఇండియా పాకిస్తాన్ వార్తో సహా. సో ఈ వార్స్ ఇవన్నీ కూడా మార్కెట్స్ని, తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ని చాలా వరకు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ చూపించాయి అండ్ చూపిస్తాయి కూడా. అయితే ఫార్చునేట్లీ మన ఇండియన్ గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉండడము, ఇక్కడ తీసుకుంటున్న స్టేబుల్ ఎకనామిక్ రిఫార్మ్స్, తర్వాత ఇక్కడ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్
పెట్టుబడులు నిరంతరం కొనసాగించడం వలన మన మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయి అండ్ ఇంకా ఉంటాయి. ఇక్కడ ఫైనల్ గా మనం డిస్కస్ చేయవలసిన కీ అప్డేట్స్, నెక్స్ట్ నవంబర్ డిసెంబర్ సందర్భంలో యుఎస్ఏ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి యుఎస్ఏ తన యొక్క ఫెడ్ రేట్స్ తగ్గిస్తుంది అండ్ డాలర్ వాల్యూ మరింత తగ్గే అవకాశాలు ఉంది. ఇది రెండు విధాలుగా ఇంపాక్ట్ చూపించవచ్చు. ఒకటి, కమోడిటీ ప్రైసెస్ పెరిగేటట్టు చేస్తూ ఉంది. మరోవైపు యుఎస్ఏ పట్ల ఎఫ్ఐఎస్ కి ఇతర ఇన్వెస్టర్స్ కి ఇంట్రెస్ట్ తగ్గి ఎమర్జింగ్ ఎకానమిక్స్ అయిన ఇండియా ఇతర దేశాల పట్ల వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఇది ఒక విధంగా ఇండియాకి చాలా వరకు పాజిటివ్ అని అనుకోవచ్చు. మరోవైపు ఇండియన్ గవర్నమెంట్ ఇక్కడ ఆర్బీఐతో కొన్ని రిఫార్మ్స్ తీసుకురావచ్చు అండ్ ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గొచ్చు. సో అది డొమెస్టిక్ కంపెనీస్ కి ఇండైరెక్ట్ గా సపోర్టే చేస్తుంది. సో ఓవరాల్గా ఇండియన్ మార్కెట్కి అన్ని రకాలుగా మనకి పాజిటివ్ ట్రెండ్సే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ రీసెంట్ టైమ్స్లో మీరు చూస్తూ ఉండొచ్చు, ఐఎంఎఫ్ అండ్ ఇతర కీ పర్సన్స్ యుఎస్ఏ డెట్ సంబంధించి కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఈవెన్ ట్రంప్ ఇండియా సంబంధించి డెడ్ ఎకానమీ అని చెప్పి కామెంట్ చేసిన కొన్ని నెలల్లోనే యుఎస్ఏ గవర్నమెంట్ షట్ డౌన్ అయిపోయింది. అంటే ఇక్కడ యుఎస్ఏతో కంపేర్ చేసుకుంటే ఇండియన్ గవర్నమెంట్ స్టేబుల్గా ఉంది అండ్ ఇక్కడ ఎకానమిక్స్ రిఫార్మ్స్ కానీ ఇతర ఫ్యాక్టర్స్ కానీ చాలా పాజిటివ్గా ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ నేను గుర్తిస్తూ ఉన్నాను, ఒకప్పుడు 2008 మార్కెట్లో యుఎస్ఏ 2008 సందర్భంలో యుఎస్ఏ మార్కెట్స్ క్రాష్ అయ్యేవి. అదేవిధంగా ప్యారలల్గా మనకి ఇండియన్ మార్కెట్స్ కూడా క్రాష్ అయిపోయాయి. డెఫినెట్లీ యుఎస్ఏలో జరిగే సంఘటనలు ఇండియా మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. కానీ ఒకప్పుడు మార్కెట్కి ఇప్పుడు మార్కెట్కి చాలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. టెక్నికల్లీ మనం దాన్ని డీకపులైజేషన్ అంటాం. అంటే ఇండియన్ ఎకానమీ యుఎస్ఏ మార్కెట్ నుంచి విడిగా ఉంది. ఒకప్పుడు యుఎస్ఏలో ఒక కంపెనీ కొలాప్స్ అయినా లేదా ఎకానమీలో ఏదైనా క్రైసిస్ వస్తే ఇండియన్ మార్కెట్స్ కుప్పకూలిపోయేది. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. ఈవెన్ రీసెంట్గా జరిగిన మన ఇండియా పాకిస్తాన్ వార్ సందర్భంలో కూడా ఇండియన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాయి. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ యొక్క సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒకప్పుడులాగా ఇప్పుడు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ బిహేవ్ చేయట్లేదు. దాన్ని మనం చాలా పాజిటివ్గా తీసుకోవాలి. అండ్ ఇండియన్ ఎకానమీ అనేది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మార్కెట్స్ అనేది పాజిటివ్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ప్రజెంట్ ఇండియన్ మార్కెట్లో కండిషన్ కానీ లేదంటే స్టేటస్ ఎలా ఉందని మనం గమనిస్తే షార్ట్ టర్మ్ వొలాటిలిటీ, డిఫరెంట్ రీజన్స్, వరీస్, కన్సర్న్స్ వల్ల వొలాటిలిటీ ఉంటుంది. మీరు చూస్తున్నారు మార్కెట్లో నిఫ్టీ లేదా స్టాక్స్ యొక్క ప్రైసెస్ ఎంత వేగంగా మారిపోతూ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్ మళ్ళీ పాజిటివ్లోకి వస్తూ ఉంది. మరోసారి మీ అందరికీ నేను గుర్తిస్తూ ఉన్నాను, 2025 డిఫరెంట్ సినారియో సందర్భంలో నేను రిపీటెడ్గా మీ అందరికీ గుర్తొచ్చాను. నిఫ్టీ అనేది మీ యొక్క ఎంటైర్ పోర్ట్ఫోలియోకి రిఫ్లెక్షన్ కాదు, కొన్ని స్టాక్స్కి రిఫ్లెక్షన్. దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు స్టాక్ స్పెసిఫిక్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పాను. అండ్ నిఫ్టీ 2025లో 27,000 మార్క్ని టచ్ అవ్వబోతుందని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు మార్కెట్ ప్రైసెస్ లేదంటే వాల్యూస్ చూస్తే నిఫ్టీ ఎక్కడ ఉందో మీరు గమనించవచ్చు. సో మార్కెట్లో ఎప్పుడైనా కూడా సరైన అవగాహన అండ్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బేసిక్ కొన్ని కీ డ్రైవర్ పాయింట్ల గురించి మాట్లాడుకోవాలంటే ఇండియాలో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ స్టేబుల్గా గవర్నమెంట్ ఉంది అండ్ కొన్ని పాలసీస్ అగ్రెసివ్గా తీసుకువెళ్తుంది. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, రోడ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి, ట్యాక్స్ సంబంధించి చాలా రకాల స్టెప్స్ గవర్నమెంట్ తీసుకుంటూ ఉంది. అండ్ రీసెంట్ టైమ్స్లో మనకి జిఎస్టీ సంబంధించి జిఎస్టీ 2.0 కూడా చాలా వరకు మార్కెట్ని పాజిటివ్గా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. మరోవైపు ఇండియా ఒక గ్లోబల్ మార్కెట్ హబ్గా క్రియేట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. డిఫరెంట్ టైం పీరియడ్లో మనం గమనిస్తూ ఉన్నాము. ఎఫ్ఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ తగ్గుతూ ఉన్నా కూడా ఇండియన్ రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క సెంటిమెంట్ కానీ ఎమోషన్స్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఇండియన్ మార్కెట్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ డెకేడ్ కూడా ఇండియాదే అవుతుంది కాబట్టి ఎమర్జింగ్గా ఉన్న నేషన్ డెవలప్డ్ నేషన్గా అయ్యే ఛాన్సెస్ నెక్స్ట్ 10-15 ఇయర్స్కి అవుతాయని చెప్పి ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్ని నమ్ముతూ ఉన్నారు.
ఇది మన మార్కెట్స్ కి ఒక రకమైన బలమైన సపోర్ట్ అన్నమాట. అయితే రిటైల్ ఇన్వెస్టర్స్ లేదా ఒక పెట్టుబడిదారుకి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పని ఒకటి, ఫస్ట్ ఆ కంట్రీ యొక్క స్టెబిలిటీ, ఎకనామిక్స్ ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడవలసింది ఏ ఇండస్ట్రీ మెరుగ్గా ఉండొచ్చు, లేదా ఏ ఇండస్ట్రీ స్టేబుల్ గా ఉండొచ్చు, లేదా ఏ ఇండస్ట్రీ ప్రాబ్లంకి వెళ్ళొచ్చు, ఇది గమనించవలసిన అవసరం ఉంది. ఆ తర్వాతే మనము స్టాక్స్ సంబంధించి పరిశీలన చేయవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనం ఓవరాల్ గా మాట్లాడుకుంటే గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఇవన్నీ కూడా క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్, ఫినాన్షియల్, రెన్యూవబుల్ ఎనర్జీ, డిఫెన్స్, ఫార్మాటికల్ ఇండస్ట్రీకి చాలా పాజిటివ్గా కనిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కొక్క పాయింట్ మనం డీప్గా మాట్లాడడానికి ఇక్కడ సమయం సరిపోదు కాబట్టి నేను ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను. బ్యాంకింగ్ సంబంధించి గవర్నమెంట్ చాలా పెద్ద ప్లాన్స్తోనే వస్తూ ఉంది. 2026లో ఇండియన్ గవర్నమెంట్ మరికొన్ని పిఎస్యు బ్యాంక్స్ని మెర్జ్ చేయబోతా ఉంది. అండ్ బ్యాంకింగ్ సెక్టర్లో మీరు చాలా అగ్రెసివ్ గ్రోత్ని అయితే చూస్తారు. దానికి ఉన్న కారణం చాలా వరకు క్యాష్ ఆన్లైన్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టుగానే మనకి గవర్నమెంట్ చర్యలు తీసుకుంటూ ఉంది. చాలా వరకు క్యాష్ అనేది లేదంటే ట్రాన్సాక్షన్స్ అనేది పెరగడానికి ఛాన్సెస్ ఉంది. బ్యాంకింగ్ ఇండస్ట్రీ యొక్క పెనిట్రేషన్ ఇంకా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. సో ఈ కారణం వల్ల బ్యాంకింగ్ ఇండస్ట్రీ, ఫినాన్షియల్ ఇండస్ట్రీ మరింత పెరిగే అవకాశము లేదంటే ప్రాఫిటబుల్ అయ్యే ఇండస్ట్రీగా ఉండబోతా ఉన్నాయి. మరోవైపు మనందరం తెలుసుకోవలసిన ఇంపార్టెంట్ సెక్టర్ వచ్చి రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ఇండస్ట్రీ కానీ, వైండ్ ఎనర్జీ కానీ అండ్ ఈవీ ఇండస్ట్రీ సంబంధించి కూడా చాలా అగ్రెసివ్గా మనకి మార్పులు గమనిస్తూ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ సబ్సిడీలు ఇవ్వడం, తర్వాత ఇతర రకాల ఇన్నోవేటివ్ స్టెప్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ సెగ్మెంట్ కూడా మీకు 2026 దివాళీ వరకు ఈ సెగ్మెంట్ కూడా మీకు మంచిగానే కనిపిస్తూ ఉంది. మరో ఇంపార్టెంట్ సెగ్మెంట్లో డిఫెన్స్ ఇండస్ట్రీ ఇంతవరకు గవర్నమెంట్ చాలా వరకు ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చినా కూడా మీకు లాస్ట్ ఇండియా పాకిస్తాన్ వార్ అయిన సందర్భం తర్వాత ఇండియన్ మేడ్ వెపన్స్కి కానీ, ఇండియన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్కి వరల్డ్ వైడ్ ఒక రకమైన రికగ్నైజేషను లేదా మంచి పేరు రావడం వల్ల మన యొక్క డిఫెన్స్ కంపెనీస్ యొక్క సేల్స్ కూడా చాలా వేగంగా పెరిగాయి. ఇవన్నీ మీకు మార్కెట్లో అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. సో డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్, దాని సపోర్టెడ్ స్టాక్స్, ఇండస్ట్రీస్ కూడా మీకు మంచి రిటర్న్స్ ఇవ్వగలిగే ఒక అసెట్. మరోవైపు గత కొన్నాళ్ళుగా కొంతవరకు డౌన్ ట్రెండ్లో ఉన్న ఫార్మా అండ్ కెమికల్ ఇండస్ట్రీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ కూడా మీకు 2026 సందర్భంలో కొంతవరకు ఆప్టిమల్ రిటర్న్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అవి మీరు కంపెనీస్ అండ్ ఇన్ స్పెసిఫిక్ గా కూడా కొంతవరకు మీరు స్టడీ చేయవలసిన అవసరం ఉంటుంది. మరోవైపు ఐటీ ఇండస్ట్రీ సంబంధించి గ్లోబల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ యొక్క ఆర్డర్స్ మీద ఇంపాక్ట్ కొంతవరకు ఉంటుంది, అన్సర్టెనిటీ ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో ఇన్ఫోసిస్, టీసీఎస్ వాళ్ళ యొక్క రిటర్న్స్ ఇవన్నీ బాగున్నా కూడా ఆ స్టాక్ యొక్క ప్రైసెస్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. స్టాక్ ప్రైస్ అనేది తగ్గడానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి, కానీ రానున్న రోజుల్లో ఈ ప్రెషర్ అనేది ఇంకొంతవరకు ఉంటుంది కాబట్టి ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండి మీకు పోర్ట్ఫోలియోస్ని తక్కువ ఎక్స్పోజర్ చేస్తూ ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చేసుకోవచ్చు తప్ప లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఐటీ స్టాక్స్లో చేయకూడదు అనమాట. ప్రజెంట్ ఉన్న వాల్యుయేషన్స్ కొంతవరకు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాల్యుయేషన్స్ ఇంకా డిస్కౌంట్లో దొరికితే ఫ్యూచర్లో వాటి మీద మీరు ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ప్రజెంట్ మనము ముఖ్యంగా చూడవలసిన ఇండస్ట్రీస్ అయితే బ్యాంకింగ్, ఫైనాన్షియల్, రెన్యూవబుల్ ఎనర్జీ, డిఫెన్స్ స్టాక్స్ అవుతాయి. ఆ తర్వాత ఫార్మా స్టాక్స్ అవుతాయి. ఇంకొన్ని సెగ్మెంట్లో మీకు గవర్నమెంట్ యొక్క క్యాపెక్స్ లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ ఉండొచ్చు, కానీ యాజ్ ఎ ఇన్వెస్టర్గా వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు పెద్ద రిటర్న్ అయితే రాకపోవచ్చు. సో దాన్ని మీరు గమనించవచ్చు. రీసెంట్ టైమ్స్లో ఎంటార్ టెక్నాలజీ సంబంధించి ఒక రికమెండేషన్ ఎంతలా రిటర్న్ ఇచ్చిందో, 2025లో ఎంత రిటర్న్ ఇచ్చిందో ఇన్వెస్టర్స్ అందరికీ తెలిసిందే. సో సెగ్మెంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసామంటే ఎక్కడ ఎక్కువ రిటర్న్ వస్తుందో దాన్ని మనం గమనిస్తూ ఆ ఇండస్ట్రీలోనే ఎక్కువ అలోకేషన్ చేయడం అనేది మంచిది. ఇక్కడ నేను కొన్ని ముహూర్త్ లేదా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్ రికమెండేషన్ లేదా షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఇవి నా యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ తో నేను క్రియేట్ చేసుకున్న స్టాక్స్. ఎవరు రిస్క్ ప్రొఫైలింగ్ లేదా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ బేస్డ్ గా వాళ్ళు కూడా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టాక్ సంబంధించి మీరు కూడా ఓన్ గా రీసెర్చ్ చేసుకోవచ్చు. ముందుగా మాట్లాడాలి అంటే ఎంటార్ టెక్నాలజీ సంబంధించి మనం 2025లోని
ఇదివరకే ఒక బై రికమెండేషన్ లేదంటే తీసుకోవచ్చు అని అనుకున్నాము. ఆ తర్వాత స్టాక్ లో ర్యాలీ జరిగింది అండ్ స్టిల్ ఎంటా టెక్నాలజీ పట్ల మేము పాజిటివ్ గా ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ప్రొడక్ట్స్ లేదంటే R&D ఆ యొక్క ఇంప్రూవ్మెంట్స్ వాళ్ళు రెవెన్యూ పెంచుకోవచ్చు అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా పెరుగుతాయని చెప్పి అనుకోవడం వల్ల ఎంటా టెక్నాలజీ ఒక ఇన్వెస్ట్మెంట్ కి కన్సిడరేషన్ చేయవలసిన స్టాక్. మరొక ఇంపార్టెంట్ TCS. ఐటీ సెగ్మెంట్ లో మీకు కొంత ప్రెషర్ కనిపిస్తూ ఉన్న TCS అనేది వాల్యూ క్రియేట్ చేయగలిగే స్టాక్ అండ్ ప్రెజెంట్ లో ఒక డౌన్ ట్రెండ్ అనేది ఫ్యూచర్ లో మీకు ఒక మంచి వెల్త్ క్రియేషన్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది కాబట్టి TCS ని SIP మోడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే అదొక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతాం. మార్కెట్ లో ఇప్పుడున్న సినారియో బేస్డ్ గా చూసుకుంటే బ్యాంకింగ్ సెగ్మెంట్ బాగుంది అండ్ వాల్యూస్ కూడా బాగున్నాయి కాబట్టి ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, SBI బ్యాంక్ ఇలాంటి పెద్ద బ్యాంక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కూడా నెక్స్ట్ 1-2 years కి మీ యొక్క వెల్త్ అనేది స్టేబుల్ టు మోడరేట్ రిటర్న్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ లో కొన్ని స్టాక్స్ కూడా చాలా వరకు ప్రీమియం లో ట్రేడ్ అవుతున్నా ఉన్నాయి కాబట్టి ఆ ప్రైసెస్ అనేది ఎస్టిమేషన్ చేస్తూ తీసుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో ఆజాద్ ఇంజనీరింగ్ అనే కంపెనీ ఇది చాలా మంది స్టాక్ బ్రోకర్స్ రికమెండ్ చేస్తూ ఉన్నారు అండ్ నేను కూడా పర్సనల్ గా ఈ కంపెనీని స్టడీ చేశాను కాబట్టి ఇది ఫెయిర్ అండ్ బెటర్ ప్రైసెస్ లో ట్రేడ్ అవుతా ఉంది అండ్ వీళ్ళ యొక్క బిజినెస్ పెరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి దీన్ని కూడా మీరు కన్సిడరేషన్ చేయొచ్చు. వీటితో పాటు ఫుడ్ ఇండస్ట్రీలో మిస్టర్స్ బెక్టర్ ఫుడ్ రిలేటెడ్ ఇండస్ట్రీ స్టాక్ దీన్ని కూడా మీరు కన్సిడరేషన్ చేయొచ్చు. చాలా స్టాక్స్ అండర్ వాల్యూలో దొరుకుతాయని చెప్పి మనం కొనుక్కుంటే ఆ 1 year టైంలో ఆ ఇండస్ట్రీ కానీ కంపెనీ కానీ మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే స్టాక్ యొక్క ప్రైస్ పెరగకపోవచ్చు. సో కంట్రీ యొక్క ఎకనామిక్ స్టెబిలిటీ, ఇండస్ట్రీ, ఆ తర్వాత కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఇవన్నీ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్. వీటితో పాటు మీ అందరికీ బాగా తెలిసిన L&T, టాటా పవర్, BEL, డాక్టర్ రెడ్డీస్ ఈ వీటిలో కూడా మీరు కొంతవరకు మోర్త్ ట్రేడింగ్ సంబంధించి ఇన్వెస్ట్మెంట్ గానీ చేయొచ్చు. మోర్త్ ట్రేడింగ్ అంటే చాలా వరకు ఫినాన్స్ లేదా మంచి ఇంపాక్ట్ ఉన్న స్టాక్స్లే తీసుకోవాలి. జనరల్గా ఆ రోజు మెటల్స్, ఆటో అలాంటి నెగిటివ్ స్టాక్స్ కి దూరంగా ఉండడం అనేది కరెక్ట్. అండ్ మోర్త్ ట్రేడింగ్ సందర్భంగా చాలా మంది గోల్డ్, సిల్వర్ అనేది తప్పనిసరిగా కొంటా ఉంటారు. ఈసారి మోర్త్ ట్రేడింగ్ లేదా దివాళీకి గోల్డ్, సిల్వర్ ఎలా కొనాలి అనేది నేను ఒక వేరే వీడియోలో చెప్పబోతా ఉన్నాను. అండ్ ఇక్కడ బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే ఇప్పుడు 17th, 18th అక్టోబర్లో మీకు గోల్డ్, సిల్వర్లో దాదాపు 5% కరెక్షన్ కూడా మీకు కనిపించింది. సో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు వాల్యుయేషన్స్ చూసి తీసుకోవడము, కొన్నిసార్లు SIP మోడ్లో, కొన్నిసార్లు లంసమ్ అనేది ఆ యొక్క ప్రైసెస్ మార్కెట్ ట్రెండ్ని అర్థం చేసుకుని డెసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్. ఇప్పుడున్న సినారియోలో మీరు గోల్డ్, సిల్వర్ 50% డివైడ్ చేసి తీసుకోండి అండ్ వీలుంటే SIPలో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా వరకు మంచిది. మోర్త్ ట్రేడింగ్ సందర్భంగా మీరు తప్పనిసరిగా ఇన్వెస్ట్మెంట్ చేయండి అని నేను చెప్తాను. అది మీకు ఫిజికల్ లేదా డిజిటల్ అనేది మీ చాయిస్, కానీ తప్పనిసరిగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడంలో తప్పలేదు. ఇక్కడ అసెట్ అలోకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి కూడా నేను చెప్తాను. 2082 సమావత్ సందర్భంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. 2025 దివాళీ నుంచి 2026 దివాళీ మధ్యలో మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది ఎవరు కూడా 100% ష్యూర్గా చెప్పలేరు. మార్కెట్లో ఎప్పుడు కూడా సర్టెన్ అనాలిసిస్ ఉంటుంది తప్ప పక్కా ఇలాగే జరుగుతుంది, ఇంత రిటర్న్ వస్తుందని చెప్పి ఎవరు కూడా మీకు ప్రామిస్ చేయలేరు. మనం రిస్క్ అండ్ రివార్డ్, హిస్టరీ ఇవన్నీ గమనించి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లాస్ట్ 6-7 months లో గోల్డ్, సిల్వర్ లో ర్యాలీ వచ్చిందని చెప్పి మొన్న ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 5%, 10% లాస్ వచ్చింది. సో అలాగే మీరు మొత్తం డబ్బులన్నీ అమ్మి సిల్వర్, గోల్డ్ తీసుకుంటే ఒక విధంగా 70% క్రాష్ అయిపోతే అప్పుడు మీరు ప్రాబ్లంకి వెళ్తారు. ర్యాలీ వచ్చిందనో లేకపోతే ర్యాలీ మళ్ళీ వస్తుందని చెప్పి ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. కొన్ని ప్రొడక్ట్లకి ర్యాలీ ఎంత వేగంగా వస్తుందో ఆ తర్వాత అంతే విధంగా కూల్ ఆఫ్ లేదంటే పడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ అర్థం చేసుకొని మీ యొక్క అసెట్స్ ని డివైడ్ చేయడం అనేది మంచిది. రియల్ ఎస్టేట్ లో ఎలాగో మీ ఓన్ డెసిషన్స్, మీ ఓన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. వెన్ ఇట్ కమ్స్ టు లిక్విడిటీ అయ్యే అసెట్ క్లాసెస్ లో ఈక్విటీ, గోల్డ్, సిల్వర్ అండ్ డెట్ ఫండ్స్ ఉంటాయి. సో ఆన్ అన్ యావరేజ్గా 25 years నుంచి 40 years మధ్యలో ఉన్న వ్యక్తులు ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. మీ యొక్క ఇన్కమ్ లేదంటే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వస్తున్న ఇన్వెస్ట్మెంట్ 60 to 65% ఈక్విటీలోన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. గోల్డ్లో 15 to 20% అండ్ డెట్ ఆర్ క్యాష్లో 15 to 20%
మీ దగ్గర ఉంచుకున్నట్టుగా లేదంటే కరస్పాండింగ్ ఇన్వెస్ట్మెంట్ లో అలోకేషన్ చేస్తున్నట్టుగా ప్లాన్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ని మళ్ళీ మీకు గుర్తిస్తా ఉన్నాను. ఉగాది సందర్భంలో నేను గోల్డ్ లో 1 టైము, సిల్వర్ లో 3 టైమ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పాను. కానీ ఇప్పుడున్న దివాళీలో నా యొక్క ఆలోచన విధానం మార్చుకొని 50% దాన్ని మార్చమని మన యొక్క ఫాలోవర్స్కి లేదా ఇన్వెస్టర్స్కి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గోల్డ్ అనేది కొంతవరకు స్టేబుల్గా ఉన్న ఒక అసెట్ క్లాసు. సిల్వర్ అనేది ఎప్పుడు కూడా ఎంత వేగంగా వెళ్ళినా మళ్ళీ పడిపోతుంది కాబట్టి మీకు కొంతవరకు రిస్క్ అనేది మళ్ళీ యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని గోల్డ్లో పెంచుకొని సిల్వర్లో తగ్గించుకోండి. సిల్వర్లో ర్యాలీ వస్తుంది, డౌట్ లేదు. గోల్డ్లో కూడా ర్యాలీ వస్తుంది. కానీ ఆ ర్యాలీ అనేది ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పుడు సస్టైన్ అవుతుంది, ఎప్పుడు పడిపోతుంది, అవన్నీ కూడా ఎవరు కూడా ఎగ్జాక్ట్గా చెప్పరు. కాబట్టి మన యొక్క స్ట్రాటజీని మార్చుకుంటూ పోవాలి. ఇక్కడ ఫైనల్గా నిఫ్టీ అండ్ ఇండియన్ మార్కెట్ సంబంధించి ఒక బ్రీఫ్గా చెప్పదలుచుకున్నాను. నిఫ్టీ 2025లో 27,000 మార్క్ని టచ్ చేయబోతుందని చెప్పి నేను ఉగాది, ఇండియా పాకిస్తాన్ వారు, తర్వాత యుఎస్ఏ ఇండియా టెన్షన్స్ వచ్చిన సందర్భంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాను. 2025 ఎండ్లోకి ఇండియన్ నిఫ్టీ 27,000 మార్క్ని టచ్ చేయబోతా ఉంది. అండ్ నెక్స్ట్ 1 ఇయర్లో 28,000 మార్క్ కూడా వెళ్ళవచ్చు. మార్కెట్లో వొలాటిలిటీ ఉంది, కరెక్షన్ జరుగుతూ ఉంది, అయినా కూడా నిఫ్టీ ర్యాలీ అయితే తగ్గదు. మరోవైపు ఇన్వెస్టర్స్కి ఎప్పుడు కూడా నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇంత పెరిగింది, మరింత పెరగపోవచ్చేమో, ఇంత పెరిగింది, ఇదే ఫైనల్ ఏమో. ఎప్పుడు కూడా మార్కెట్కి ఇది హయ్యర్ లిమిట్ అంటూ ఉండదు. అంటిల్ అన్లెస్ ఆ స్థాయిలో అక్కడ ఏమైనా మ్యానిపులేషన్ జరిగితే లేదా ఆ స్థాయిలో అది ఇంకేమైనా ఉంటే, సో కన్సల్టేషన్స్ వొలటిలిటీ కంపల్సరీ మార్కెట్లో ఉంటాయి. స్టాక్ స్పెసిఫిక్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. నిఫ్టీని మర్చిపోండి. నిఫ్టీ గురించి నేను పాజిటివ్గా మాట్లాడుతున్నా కూడా నిఫ్టీని కన్సిడరేషన్ చేయొద్దు. మీ యొక్క స్టాక్స్లో ఏ స్టాక్స్ అండర్ వాల్యూలు ఉన్నాయి, ఏ స్టాక్ని ఎన్నాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇవన్నీ ఆలోచన చేసి అక్కడ ఎక్కువ రిటర్న్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నిఫ్టీ పరంగా మనం చూస్తే దివాళీ టు దివాళీ 5% రిటర్న్ వచ్చాయి. కానీ చాలా పిఎంఎస్ ఫండ్స్ ఇంకా ఎక్కువగా రిటర్న్ ఇచ్చాయి. కొన్ని షార్ట్ టర్మ్ ట్రేడ్లు ఇంకొద్దిగా ఎక్కువ రిటర్న్ ఇచ్చాయి. సో మన యొక్క స్ట్రాటజీని ఎప్పటికప్పుడు మార్చుకోవాలి తప్ప ఈ బెంచ్ మార్క్స్ని లేకపోతే పాస్ట్ రిటర్న్స్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేనే లేదు. అండ్ మళ్ళీ చెప్తా ఉన్నాను, 2028 సమావత్లో మీకు నిఫ్టీ యొక్క రిటర్న్ ఎక్కువగా రాకపోవచ్చు. కానీ కంపేర్ టు గోల్డ్ అండ్ సిల్వర్, నిఫ్టీ నెక్స్ట్ 1 ఇయర్లో కొద్దిగా ఎక్కువ రిటర్న్ అయితే ఇవ్వబోతా ఉంది, దాంట్లో డౌట్ లేదు. అండ్ మనం ఇన్వెస్ట్మెంట్ని డిఫరెంట్ స్ట్రాటజీస్తో డిజైన్ చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాను. కాబట్టి మీ యొక్క యావరేజ్ రిటర్న్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒకే అసెట్ క్లాసెస్లో మొత్తం డబ్బులు పెడితే ఆ అసెట్ క్లాస్ ఏదైనా కారణం వల్ల నెగిటివ్లోకి వెళ్తే డెఫినెట్లీ మీ యొక్క పోర్ట్ఫోలియో మొత్తం కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. సో స్ట్రాటజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియోలో మీరు తీసుకుంటున్న టేక్అవేస్ ఏంటంటే, లాస్ట్ ఇయర్లో కమోడిటీస్ ఎస్పెషల్లీ సిల్వర్ అన్నిటికన్నా ఎక్కువ రిటర్న్ ఇచ్చింది. అంతే ఇదే ఫ్యూచర్లో జరుగుతుందని కాదు. ఫ్యూచర్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ కండిషన్స్ ట్రెండ్స్ బేస్డ్గా ఉంటుంది. మీరు ఒకవేళ 5 years 10 years ఆ యొక్క చార్ట్స్ ఇవన్నీ చూస్తే ఎప్పుడు కూడా నిఫ్టీ ఒకే విధమైన రిటర్న్స్ ఇవ్వలేదు, గోల్డ్ సిల్వర్ కూడా ఒకే విధమైన రిటర్న్స్ ఇవ్వలేదు. సో దాన్ని గమనించి ఎప్పుడు కూడా మీ యొక్క అసెట్ క్లాసెస్ని ఫ్యూచర్ ట్రెండ్స్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉంది. యుఎస్ఏ ప్రాబ్లంలోకి వెళ్ళబోతుంది. యుఎస్ఏ ప్రాబ్లమ్స్ కొంతవరకు ఇండియా మీద ఇంపాక్ట్ చూపించినా అది షార్ట్ టర్మే, లాంగ్ టర్మ్లో ఇండియా ఒక ఎకానమీ ప్రోగ్రెసివ్గానే ఉంటుంది. మరో ఇంపార్టెంట్ పాయింట్, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా, అన్బయాస్డ్గా అండ్ డైనమిక్గా అసెట్ అలొకేషన్ చేస్తూ ఉండండి. ఈ ప్రోడక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, మరి ఇంకా వేరే ప్రోడక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయను అనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ పెరిగాయి కాబట్టి ఇవి మేము ఇన్వెస్ట్మెంట్ చేసి మర్చిపోతామని చాలామంది అనుకుంటారు. కానీ హిస్టరీ తెలిసిన వాళ్ళకి గోల్డ్ సిల్వర్ కూడా కొన్నిసార్లు లాసెస్, కొన్నిసార్లు 4 years వరకు కూడా రిటర్న్ ఇవ్వని సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ తెలుసుకుని అంచనా వేసి మీకు నిర్ణయం తీసుకోండి తప్ప లాస్ట్ ఇయర్నే ఒక బెంచ్ మార్క్గా తీసుకోవద్దని చెప్పి నేను పదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అండ్ రిపీటెడ్గా చెప్తా ఉన్నాను. ఫోకస్ ఆన్ సెక్టర్స్, నిఫ్టీ మీద కాదు, మీ ఫోకస్ అంతా ఇండస్ట్రీ స్పెసిఫిక్గా ఉండాలి, స్టాక్ స్పెసిఫిక్గా ఉండాలని చెప్పి కూడా నేను చెప్తా ఉంటాను. నిఫ్టీ యొక్క పెర్ఫార్మెన్స్ మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ని డిసైడ్ చేయకూడదు. స్టాక్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీ ఓన్ డెసిషన్ అయి ఉండాలి. అండ్
మనకు ఎంటైర్ నేషన్ యొక్క ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ గవర్నమెంట్ యొక్క రిఫార్మ్స్ ఇవన్నీ అంచనా వేస్తూ కంపెనీని మనం మళ్ళీ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పేషెన్స్, డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను ప్రతి ఇన్వెస్టర్స్కి ప్రతి సందర్భంలో గుర్తిస్తూ ఉంటాను. ఇన్వెస్టర్స్ ప్రతి విషయానికి ప్యానిక్ అయ్యి ప్రతి విషయంలో ఇంటర్ఫియర్ అయ్యి పోర్ట్ఫోలియోని లేకపోతే ఆ స్టాక్స్ని డిస్టర్బ్ చేసే సందర్భాలు చాలా ఉంటాయి. ఇండియా పాకిస్తాన్ వార్ వచ్చినప్పుడు చాలా మంది మార్కెట్ క్రాష్ అయిపోతుంది, ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పిన సందర్భంలో మనం మార్కెట్ గురించి పాజిటివ్గా కామెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీరు చూడొచ్చు, ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూడొచ్చు. సో ఈ విధంగా ఈ దివాళీ సందర్భంలో మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని డెసిషన్ని బెటర్గా తీసుకుని మీ యొక్క వెల్త్ని మరింత పెంచుకుంటారని నేనైతే ఆశిస్తా ఉన్నాను. అండ్ సమావత్ 2028 సందర్భంగా మీకు అన్ని అసెట్ క్లాసెస్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తాయని చెప్పి అండ్ మీరు మార్కెట్లో బెస్ట్ రిటర్న్స్ సంపాదిస్తారని చెప్పి మేమైతే ఆశిస్తా ఉన్నాను. అండ్ ఈ వీడియో మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తుందని చెప్పి కూడా నేను ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, మీ సత్య సంతోష్.